Hello, welcome to My English Journey YouTube channel, and today we are going to explain 10th class second unit Nelson Mandela Long Walk to Freedom. రచించింది నెల్సన్ మండేలా. ఇది అతని యొక్క ఆటోబయోగ్రఫీ. బిఫోర్ యూ రీడ్ నెల్సన్ మండేలా యొక్క వివరాలు ఇచ్చారు. అపార్థిడ్ అనేది ఒకప్పటి సమాజంలో ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల్లో ఈ తెల్ల జాతీయులు నల్ల జాతీయుల్ని అణిచివేసే కార్యక్రమం జరిగేదన్నమాట. ఇట్స్ ఎ పొలిటికల్ సిస్టమ్ దట్ సెపరేట్స్ పీపుల్ అకార్డింగ్ టు దేర్ రేస్. రేస్ అంటే ఇక్కడ జాతి లేదా వర్ణము లేదా జాతి ఆధారంగా ప్రజల్ని వేరు చేసే ఒక పొలిటికల్ సిస్టమ్ని అపార్థిడ్ అని అంటారు. అంటే వర్ణ వివక్ష అని తెలుగులో అంటారు. ఇది ఏ దేశంలో ఎక్కువగా ఏదో మీరు ఇక్కడ చూడొచ్చు. సౌత్ ఆఫ్రికాలో ఎక్కువగా ఇది జరిగేదన్నమాట రీసెంట్ వరకు కూడాను. మీరు ఎప్పుడైనా నెల్సన్ మండేలా కోసం వినే ఉంటారు కదా. అతను ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ చాలా ఏళ్ళుగా పనిచేశారు. అపార్థిడ్కి వ్యతిరేకంగా ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. అతను తన జీవితంలో 30 years ఆఫ్ లైఫ్ అతను ప్రిజన్లో జైల్లోనే గడిపారు. చివరికి అతను నల్ల జాతీయులకి కొన్ని హక్కులు సాధించడంలో సక్సెస్ అయ్యారు. అంతేకాకుండా 1994 May 10th జరిగినటువంటి ఎలక్షన్స్లో ఆయన డెమోక్రటిక్ పద్ధతిలో జరిగినటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన మొదటి సౌత్ ఆఫ్రికా ఎలక్షన్లో ఆయన ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశారు. అలా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి నల్ల జాతీయుడు నెల్సన్ మండేలాయే. ఇది అతని ఆటోబయోగ్రఫీలోంచి తీసుకున్న ఒక ఎక్స్ట్రాక్ట్. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేది ఆటోబయోగ్రఫీ పేరు. నెల్సన్ మండేలా సౌత్ ఆఫ్రికా యొక్క ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో బీబీసీలో ప్రచురితమైనటువంటి వార్తను మీరు గమనించవచ్చు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ANC అనే పార్టీ 400 సీట్లు గాను 252 సీట్ల మెజారిటీతో విజయం సాధించింది, చరిత్ర సృష్టించిందని ఇచ్చారు. అలాగే ఆ సెరమనీ ఎక్కడ జరిగిందో కూడా అందులో చక్కగా ఇచ్చారు. యాంఫీ థియేటర్ ఇన్ ప్రిటోరియా టుడే. యాంఫీ థియేటర్ అంటే ఒక ఓపెన్ థియేటర్ అనమాట. దాదాపు 140 దేశాల నుంచి చాలామంది ప్రతినిధులు వచ్చారు. అతను చెప్పిన మాట ఏంటంటే ఆ సందర్భంగా నెవర్ అగైన్ విల్ దిస్ బ్యూటిఫుల్ ల్యాండ్ ఎక్స్పీరియన్స్ ద అప్రెషన్ ఆఫ్ వన్ బై అనదర్. ఒకరి నుంచి ఇంకొకరు అణచివేతకు గురవడం అనేది ఈ దేశ చరిత్రలో ఇంకెప్పుడు కూడా రిపీట్ అవ్వదు అంటూ ఆయన ఒక సందేశాన్ని వెలుబుచ్చారనమాట. దాదాపు 1,00,000 మందికి పైగా రకరకాల కలర్స్లో కలిగినటువంటి మనుషులు, అంటే రకరకాల జాతులకు చెందిన రకరకాల దేశాలకు చెందిన మనుషులు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారంటూ అక్కడ వార్త అనేది బీబీసీలో వచ్చిందనమాట. 10th May డాన్ బ్రైట్ అండ్ క్లియర్. 10th May అంటే మీకు తెలుసు కదా, 1994 May 10th అనే తేదీన ఆయన యొక్క ప్రమాణ స్వీకారం జరిగింది. అది ఎలా ఉందంటే ఆ రోజు డాన్ అంటే బిగాన్ మొదలైంది. ఆ రోజు ఎలా మొదలైంది? బ్రైట్ అండ్ క్లియర్, చాలా ఆశాజనకంగా మొదలైంది, సంతోషకరంగా మొదలైందని చెప్తున్నారు. ఇదంతా కూడా నెల్సన్ మండేలా మనతో చెప్తున్నారు అనమాట. ఫర్ ద ఫాస్ట్ ఫ్యూ డేస్ ఐ హ్యావ్ బీన్ ప్లెజెంట్లీ బిసీజ్డ్ బై డిగ్నిటరీస్ అండ్ ద వరల్డ్ లీడర్స్ హూ ఆర్ కమింగ్ టు పే ద రెస్పెక్ట్ బిఫోర్ ద ఇనాగరేషన్. కొద్ది రోజులుగా ఈ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమానికి ముందే కొద్ది రోజులుగా దేశాల నుండి వచ్చిన ప్రతినిధులందరూ నన్ను చుట్టుముడుతూ నాకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ద ఇనాగ్రేషన్ వుడ్ బి ద లార్జెస్ట్ గ్యాదరింగ్ ఎవర్ ఆఫ్ ఇంటర్నేషనల్ లీడర్స్ ఆన్ ద సౌత్ ఆఫ్రికన్ సాయిల్. ఇప్పుడు జరగబోయే ఈ ఇనాగ్రేషన్ అంటే ప్రారంభోత్సవం అని అర్థం అనమాట. ఏదైనా ఒక కొత్త విషయం స్టార్ట్ చేయడాన్ని ఇనాగ్రేషన్ అంటారు. సో ఈ ఇనాగ్రేషన్ అనేది అంటే వీళ్ళ ప్రభుత్వం ఏర్పాటు అనేది చాలా అద్భుతంగా జరగనుంది. ఆఫ్రికన్ సాయిల్పై జరిగే గ్యాదరింగ్లో అంటే సమావేశాల్లోనే ఒక గొప్పది. అనేక మంది ఇంటర్నేషనల్ లీడర్స్ అందరూ హాజరవుతున్నారని నెల్సన్ మండేలా మనతో తెలియజేస్తున్నారు. బిసీజ్డ్ బై అని అంటే అర్థం టు బీ సరౌండెడ్ క్లోజ్లీ బై, చాలామంది చుట్టుముట్టడం, దగ్గరికి చేరడం అనేది బిసీజ్డ్ అనే అర్థం ఇక్కడ ఇచ్చారు. చూడండి. ద సెరమనీస్ టుక్ ప్లేస్ ఇన్ ద లవ్లీ శాండ్ స్టోన్ యాంఫీ థియేటర్ ఫార్మ్డ్ బై యూనియన్ బిల్డింగ్ ఇన్ ప్రిటోరియా. ఎక్కడ జరిగిందనేది ఇక్కడ ఇచ్చారు సెరమనీ. ప్రిటోరియా అంటే అప్పటి సౌత్ ఆఫ్రికా రాజధానిలోని శాండ్ స్టోన్తో తయారైనటువంటి యాంఫీ థియేటర్. యాంఫీ థియేటర్ అంటే మీనింగ్ ఇచ్చారు. ఏ బిల్డింగ్ వితౌట్ ఏ రూఫ్ విత్ మెనీ రోస్ ఆఫ్ సీట్స్ రైజింగ్ ఇన్ స్టెప్స్. ఇక్కడ మీరు చిత్రంలో చూడొచ్చు, ఒక ఓపెన్ థియేటర్ అనమాట. మెట్లతో కూడినటువంటి రౌండ్గా ఉండేటటువంటి ఒక ఓపెన్ థియేటర్ని యాంఫీ థియేటర్ అంటారు. శాండ్ స్టోన్తో తయారైనటువంటి ఈ యాంఫీ థియేటర్ ఎక్కడ ఉందంటే ప్రిటోరియాలో ఉంది. అక్కడే ప్రమాణ స్వీకారం అనే కార్యక్రమం జరిగిందనమాట. ఫర్ డికేడ్స్ దిస్ హ్యాడ్ బీన్ ద సీట్ ఆఫ్ వైట్ సుప్రిమసీ అండ్ నౌ ఇట్ వాస్ ద సైట్ ఆఫ్ రెయిన్బో గ్యాదరింగ్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ నేషన్స్ ఫర్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికాస్ ఫస్ట్ డెమోక్రటిక్ నాన్ రేషియల్ గవర్నమెంట్.
కొన్ని దశాబ్దాలుగా, డెకేడ్స్ అంటే దశాబ్దాలు కదా, కొన్ని దశాబ్దాలుగా తెల్ల జాతీయుల స్వాధీనంలో ఉన్నటువంటి ఈ స్థలం ఇప్పుడు ఎలా ఉందంటే రెయిన్బో గ్యాదరింగ్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్, అనేక రకాల వర్ణాలు కలిగిన ప్రజలందరూ కూడాను ఇంద్రధనస్సులా ఒక చోట చేరున్నట్టుగా అనిపించింది. రకరకాల దేశాలకు చెందిన వ్యక్తులు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఇన్స్టాలేషన్ అంటే ప్రారంభం. ఏదైనా ఇన్స్టాల్ చేయడం అంటే కొత్తగా ఒక దాన్ని అధికారంలోకి తీసుకురావడం అని అర్థం అన్నమాట. సో సౌత్ ఆఫ్రికా యొక్క మొదటి ప్రజాస్వామ్య జాతి వివక్ష లేని ప్రభుత్వ ఏర్పాటు యొక్క ప్రారంభానికి ఇంతమంది కూడా గ్యాదర్ అయ్యారు. ఇదంతా ఒక రెయిన్బో గ్యాదరింగ్లా కనిపిస్తుందని ఆయన వర్ణించారు. ఆన్ దట్ లవ్లీ ఆటమ్ డే ఐ వాజ్ అకంపెనీడ్ బై మై డాటర్ జనాని. ఆ అద్భుతమైన శిశిర ఋతువు నాటి ఆ రోజున నాతో పాటు ఎవరున్నారంటే జనాని అనే నా కుమార్తె ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైంది. ఆన్ ద పోడియం మిస్టర్ డి క్లర్క్ వాజ్ ద ఫస్ట్ స్వోర్న్ ఇన్ యాజ్ సెకండ్ డిప్యూటీ ప్రెసిడెంట్గా ఆ రోజు నాతో పాటు నాకంటే ముందుగా ప్రమాణం స్వీకారం చేసింది మిస్టర్ డి క్లర్క్. ఈ చిత్రంలో ఆయన థాబో ఎంబెకి వాజ్ స్వోర్న్ యాజ్ ఫస్ట్ డిప్యూటీ ప్రెసిడెంట్. మొదటి డిప్యూటీ ప్రెసిడెంట్గా థాబో ఎంబెకి అయిన అతను ప్రమాణ స్వీకారం చేశారు. చివరిగా ఇప్పుడు అతని టర్న్ అంటే మన నెల్సన్ మండేలా గారి వంతు వచ్చింది. అతను అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వెన్ ఇట్ వాజ్ మై టర్న్ ఐ ప్లేజ్ టు ఒబే ద అప్హోల్డ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ టు డివోట్ మై సెల్ఫ్ టు వెల్ బీయింగ్ ఆఫ్ ద రిపబ్లిక్ అండ్ ఇట్స్ పీపుల్. చివరిగా నా వంతు వచ్చినప్పుడు కాన్స్టిట్యూషన్ని నేను నిలబెడతానని, పాటిస్తానని, అలాగే నా యొక్క జీవితాన్ని కాన్స్టిట్యూషన్ కోసం, ప్రజల కోసం అంకితం చేస్తానని ప్రమాణ స్వీకారం చేశాను అని చెప్తున్నారు. టు ద అసెంబ్ల్డ్ గెస్ట్స్ అండ్ వాచింగ్ వరల్డ్ ఐ సెడ్. అక్కడికి చేరినటువంటి ప్రపంచ ప్రతినిధులతోని, ప్రపంచంతోని నేనేం చెప్పానంటే ఆయన చెప్పిన మాటలు ఇచ్చారు. టుడే ఆల్ ఆఫ్ అస్ డూ బై అవర్ ప్రెజెన్స్ హియర్ కన్ఫర్ గ్లోరీ అండ్ హోప్ టు ద న్యూ బార్న్ లిబర్టీ. ఈరోజు మనందరం కలిసి, ఇక్కడికి చేరిన వాళ్ళందరం కలిసి మనం ఏం చేసాము? ప్రపంచానికి కన్ఫర్ అంటే ఇక్కడ మీనింగ్ ఇచ్చాడు, గివ్ ఇవ్వటం. ప్రపంచానికి ఒక కొత్త ఆశనిచ్చాను. టు ద న్యూ బార్న్ లిబర్టీ. ప్రపంచంలో కొత్తగా ఉద్భవించినటువంటి స్వతంత్రం కోసం మనం కొత్త ఆశనిచ్చాను అని నెల్సన్ మండేలా చెప్తున్నారు. అవుట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ డిజాస్టర్ that lasted too long must be born a society of which all humanity will be proud. ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ డిజాస్టర్ అంటే ఇక్కడ అపార్థిడ్ సిస్టమ్ కోసం ఆయన ప్రస్తావించారు. అలాంటి ఒక దురదృష్టకరమైనటువంటి, ఒక దారుణమైనటువంటి విపత్తు, డిజాస్టర్ అంటే విపత్తు నుంచి అది ఎంతకాలం కొనసాగింది? లాస్టెడ్ టూ లాంగ్, చాలా కాలం కొనసాగినటువంటి ఆ అపార్థిడ్ సిస్టమ్ నుంచి మనం బయటకు వచ్చి ఏం చేసాం? మస్ట్ బి బార్న్ ఎ సొసైటీ ఆఫ్ విచ్ ఆల్ హ్యూమనిటీ విల్ బి ప్రౌడ్. ప్రపంచంలోని మానవులంతా గర్వించే ఒక వ్యవస్థలోకి మనం వచ్చాం. సో ఈ విధంగా ఒక కొత్త ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తారు. We who were outlaws not so long ago have today been given the rare privilege to be host to the nations of the world on our own soil. నెల్సన్ మండేలా ఏం చెప్తున్నారంటే మనం ఎవరమైతే అవుట్లాస్ అంటే ఇక్కడ వీ హూవర్ అవుట్లాస్ అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ పాలసీ ఆఫ్ అపార్థిడ్ మెనీ కంట్రీస్ హ్యాడ్ ఎర్లియర్ బ్రోకెన్ ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ విత్ సౌత్ ఆఫ్రికా. అపార్థిడ్ సిస్టమ్ కారణంగా చాలా దేశాలు సౌత్ ఆఫ్రికాతో తెగదంపులు చేసుకున్నాయి. కానీ ఇప్పుడేం చేసాయి? అపార్థిడ్ సిస్టమ్ అంతమయ్యి డెమోక్రటిక్ ప్రభుత్వం అనేది ఏర్పడ్డాక మనం ఏం చేయగలిగాం? సౌత్ ఆఫ్రికన్స్ ఏం చేయగలిగారంటే హ్యావ్ బీన్ గివెన్ రేర్ ప్రివిలేజ్, ఒక గొప్ప అరుదైన అవకాశం మనకు దొరికింది. టు హోస్ట్ ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్ ఆన్ అవర్ ఓన్ సాయిల్. మన సొంత మాతృభూమి పైన ప్రపంచ దేశాల్లోని అనేక నాయకులకి మనం ఆతిథ్యం ఇవ్వగలుగుతున్నాం ఈరోజు. సో మన దేశం పట్ల ఇతర దేశాల యొక్క ఆలోచన కూడా మారింది అని చెప్తున్నారు. We thank all our distinguished international guests for having come to take positions with the people of our country. What is, after all, a common victory for justice, for peace, for human dignity. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికి కూడాను, ప్రపంచ దేశాల నుండి వచ్చిన అందరి ఇంటర్నేషనల్ గెస్ట్స్ అంటే అతిథులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎందుకంటే మనం అందరం కలిసి ఒక కామన్ విక్టరీ, సామూహికమైన విజయాన్ని సాధించాం. జస్టిస్ అంటే న్యాయాన్ని సంపాదించుకున్నాం. పీస్ అంటే శాంతిని నెలకొల్పగలుగుతున్నాం. ఫర్ హ్యూమన్ డిగ్నిటీ, మానవ గౌరవాన్ని మనం తీసుకురాగలుగుతున్నాం అంటూ నెల్సన్ మండేలా గారు ఆ స్పీచ్లో చెప్తున్నారనమాట. వీ హ్యావ్ అట్ లాస్ట్ అచీవ్డ్ ఆల్ పొలిటికల్ ఇమాన్సిపేషన్ అంటే ఫ్రీడమ్ ఫర్ రెస్ట్రిక్షన్.
మనం ఏం సాధించగలిగాం? పొలిటికల్ ఇమాన్సిపేషన్ అంటే రాజకీయపరమైనటువంటి స్వేచ్ఛ కూడా సంపాదించుకోగలిగాం. వి ప్లెడ్జ్ అవర్ సెల్స్ టు లిబరేట్ ఆల్ అవర్ పీపుల్ ఫ్రమ్ ద కంటిన్యూయింగ్ బాండేజ్ ఆఫ్ పావర్టీ, డిప్రివేషన్, సఫరింగ్, జెండర్ అండ్ అదర్ డిస్క్రిమినేషన్స్. ప్రతిజ్ఞ చేయాలంటే మన దేశంలోని ప్రజలందరినీ కూడా పావర్టీ నుంచి, పేదరికం నుంచి, అలాగే వెనుకపాటుతనం నుంచి, బాధల నుంచి, జెండర్ అండ్ అదర్ డిస్క్రిమినేషన్స్, లింగ వివక్షత నుండి, ఇతర వివక్షతల నుండి మనం స్వేచ్ఛ కల్పించాలి అని మనందరం కూడా ప్రయత్నం చేయాలని ప్రతిజ్ఞ చేసుకోవాలని ఆ సందర్భంగా చెప్పారు ఆయన. నెవర్ నెవర్ అండ్ నెవర్ అగైన్ షాల్ ఇట్ బీ దట్ ఈజ్ బ్యూటిఫుల్ ల్యాండ్ విల్ అగైన్ ఎక్స్పీరియన్స్ ద ఆపరేషన్ ఆఫ్ ద వన్ బై అనదర్. ఇంకెప్పుడు కూడాను ఇలాంటి అణిచివేత ఒకరిపై ఒకరు ఉండడానికి ఈ దేశంలో వీలు లేకుండా మనం చేసుకోవాలి. ఇంకెప్పుడు కూడా వర్ణ వివక్షత అనేది తలెత్తకుండా ఉండాలి అంటూ ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ద సన్ షల్ నెవర్ సెట్ ఆన్ సో గ్లోరియస్ ఏ హ్యూమన్ అచీవ్మెంట్. ఒక అద్భుతమైన మానవ విజయం లాంటి ఇలాంటి ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థాపన అనే విజయం పైన సన్ షెల్ నెవర్ సెట్ ఆన్ అంటే సూర్యుడు ఇంకెప్పుడు అస్తమించకూడదు, ఒక రకంగా చెప్పాలంటే చీకటి కమ్ముకోకూడదు, అంటే ఇలాంటి అద్భుతమైన విజయం ఎప్పుడు కూడాను కనుమరుగవ్వకూడదు అంటూ ఆయన చెప్తున్నారు. లెట్స్ ఫ్రీడమ్ రెయిన్, గాడ్ బ్లెస్ ఆఫ్రికా. స్వతంత్రమే రాజ్యం ఏలాలి, గాడ్ బ్లెస్ ఆఫ్రికా అంటూ ఆయన దీవిస్తూ తన స్పీచ్ని ముగించారు. A few moments later, we all lifted our eyes in awe as a spectacular array of South African jets, helicopters and troop carriers roared in perfect formation over Union buildings. A few moments later, we all lifted our eyes in awe in a spectacular array of South African jets, helicopters, troops carriers roared in a perfect formation over Union buildings. కాసేపటి తర్వాత జరిగిన ఆకాశ విన్యాసాలు, సౌత్ ఆఫ్రికన్ జెట్స్, హెలికాప్టర్స్, ట్రూప్ క్యారియర్స్ వీళ్ళందరూ చేసినటువంటి ఆకాశ విన్యాసాలు చూసి మేమందరం కూడా ఆశ్చర్యంగా కళ్ళు పైకెత్తి చూసాం. అది కేవలం ఇట్ వాజ్ నాట్ ఓన్లీ అ డిస్ప్లే ఆఫ్ పిన్ పాయింట్ ప్రెసిషన్, కేవలం అది ఒక ప్రదర్శన, ఖచ్చితత్వంతో కూడిన ప్రదర్శన మాత్రమే కాదు, మిలిటరీ ఫోర్స్ వాళ్ళ యొక్క మిలిటరీ ఫోర్స్ని ప్రదర్శించడం మాత్రమే కాదు, బట్ ఏ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ మిలిటరీ లాయల్టీ టు ద డెమోక్రసీ. ఆ దేశపు మిలిటరీ కూడా ప్రభుత్వాని పట్ల విధేయతను ప్రదర్శించడం కూడా అందులో మాకు కనిపించింది. Only moments before, the highest generals of South African Defence Force and Police, their chests bedecked with ribbons and medals from the days gone by, saluted me, pledged their loyalty. అక్కడ అత్యున్నత సైనికాధికారులు, పోలీస్ అధికారులు వీళ్ళందరూ కూడా తమ చెస్ట్ అంటే ఛాతీలపై బెడెక్డ్ అంటే అలంకరించినటువంటి రిబ్బన్స్ మరియు మెడల్స్తో పాటు నా దగ్గరికి వచ్చి సెల్యూట్ చేసి వాళ్ళ యొక్క విధేయతని చాటుకున్నారు. I was not unmindful of the fact that not so many years before they would not have saluted me but arrested me. నేనప్పుడు నా మనసులోంచి ఒక విషయం అయితే పోలేదు, ఏంటంటే కొన్ని సంవత్సరాలకు ముందు ఇప్పుడు సెల్యూట్ చేసిన వాళ్ళే నన్ను అరెస్ట్ చేశారని. ఫైనల్ షెవ్రాన్ ఆఫ్ ఇంపాలా జెట్స్ లెఫ్ట్ ఏ స్మోక్ ట్రైల్ ఆఫ్ బ్లాక్, రెడ్, గ్రీన్, బ్లూ అండ్ గోల్డ్ ఆఫ్ ద న్యూ సౌత్ ఆఫ్రికన్ ఫ్లాగ్. తర్వాత చివరికి ఒక జెట్ విమానాలతో కూడిన బృందం సౌత్ ఆఫ్రికా యొక్క ఫ్లాగ్ యొక్క రంగుల్లో ఆకాశంలో పొగని విడుదల చేస్తూ ఒక అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించారు. ద డే వాజ్ సింబలైజ్డ్ ఫర్ మీ బై ద ప్లేయింగ్ ఆఫ్ అవర్ 2 నేషనల్ యాంథమ్స్. ఆ రోజు ఒక సింబాలిక్గా నిలిచింది, ఎందుకంటే 2 రకాల నేషనల్ యాంథమ్స్ని ప్లే చేశారు. ద విజన్స్ ఆఫ్ వైట్ సింగింగ్ సోకీ సెకీల్ ఈ ఆఫ్రికా, తెల్ల జాతీయుల విజన్లోంచి వచ్చినటువంటి కొత్త పాట సోకీ సికెల్ అనే ఈ నేషనల్ యాంథమ్ని పాడారు. అలాగే బ్లాక్ సింగింగ్, నల్ల జాతీయులు పాడినటువంటి డై స్టెమ్ అనే ఒక నేషనల్ యాంథమ్ కూడా పాడారు. ఇది ఓల్డ్ యాంథమ్ ఆఫ్ రిపబ్లిక్, ఇది ఆ దేశం యొక్క పాత జాతీయ గీతం. సో ముందు ఉన్నటువంటి జాతీయ గీతం పాడారు, తర్వాత బ్రిటిష్ వారు ఏర్పరిచిన జాతీయ గీతాన్ని కూడా పాడారు. ఆల్దో దట్ డే నైదర్ గ్రూప్ న్యూ ద లిరిక్స్ ఆఫ్ ద యాంథమ్స్ దే వన్స్ డిస్పైజ్డ్. కానీ ఈ 2 గ్రూప్స్ అంటే తెల్ల జాతీయులకి నల్ల జాతీయులకి వేరొక పాట యొక్క లిరిక్స్ అనేవి ఎప్పటికీ ఆ రోజుకైతే అర్థం కాలేదు, ఎందుకంటే నల్ల జాతీయులు పాడినటువంటి పాటలోని ఆ లిరిక్స్ యొక్క అర్థం తెల్ల జాతీయులకి తెలియదు కాబట్టి. దే వుడ్ సూన్ నో ద వర్డ్స్ బై హార్ట్. కొద్ది రోజుల్లోనే వాళ్ళందరూ కూడాను ఈ పదాలని గుర్తుపెట్టుకుంటారు. తెల్ల జాతీయుల నుంచి
అధికారం అనేది నల్ల జాతీయుల చేతిలోకి వచ్చింది అనే విషయం అంతర్లీనంగా చర్చించారని చెప్తాను. ఆన్ ద డే ఆఫ్ ద ఇనాగ్రేషన్ ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ హిస్టరీ. ఈ ప్రారంభోత్సవం లేదా ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా నేను చారిత్రకమైనటువంటి భావాలు గుర్తుకొచ్చి ఓవర్వెల్మ్డ్ స్ట్రాంగ్ ఫీలింగ్కి లోనయ్యాను, ఉద్విగ్నతకు లోనయ్యాను. In the first decade of 20th century, a few years after the bitter Anglo-Boer War and before my own birth, 20th century యొక్క మొదటి డెకేడ్ అంటే 1910 ఈ సమయంలో జరిగినటువంటి ఆంగ్లో బోవర్ వార్ ఏదైతే నా పుట్టుకకు ముందే జరిగింది, అంటే నెల్సన్ మండేలా కూడా అప్పటికి పుట్టలేదు, ఆ యుద్ధం సందర్భంగా ఏం జరిగిందంటే ద వైట్ స్కిన్డ్ పీపుల్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ప్యాచ్డ్ అప్ దేర్ డిఫరెన్సెస్. ఆ సౌత్ ఆఫ్రికాలో చాలా రకాల తెల్ల జాతీయ వర్గాలు ఉండేవి. వారిలో వారు యుద్ధాలు చేసుకునే వాళ్ళు. కానీ వాళ్ళందరూ కలిసి ఈ ఆంగ్లో బోవర్ వార్ తర్వాత తమ మధ్యనటువంటి రాజీ కుదుర్చుకున్నారు. యుద్ధాలన్నీ ఆపేసి ఏం చేశారంటే వాళ్ళొక కొత్త సిస్టమ్ని ఎరెక్ట్ చేశారు. ఏంటది? ఏ సిస్టమ్ ఆఫ్ రేషియల్ డామినేషన్ అగెన్స్ట్ ఏ డార్క్ స్కిన్డ్ పీపుల్స్ ఆఫ్ దేర్ ఓన్ ల్యాండ్. వాళ్ళ దేశానికి చెందిన నల్ల జాతీయులపై ఆధిపత్య ధోరణి ప్రదర్శించే ఒక కొత్త ప్రక్రియ, ఒక కొత్త సిస్టమ్కి వాళ్ళు అంకురార్పణ చేశారు. అదే మనం చెప్పుకున్నాం కదా, అపార్థైడ్, వర్ణ వివక్షతకి వాళ్ళు తెరతీశారనమాట. ద స్ట్రక్చర్ దే క్రియేటెడ్ ఫార్మ్డ్ ద బేసిస్ ఆఫ్ వన్ ఆఫ్ ద హార్సెస్ట్ మోస్ట్ ఇన్హ్యూమన్ సొసైటీస్ ద వరల్డ్ హ్యాస్ ఎవర్ నోన్. వారు అప్పుడు తయారు చేసిన ఆ అపార్థైడ్ అనే ఆ స్ట్రక్చర్ ఎలాంటిదంటే అది ప్రపంచ చరిత్రలోనే అత్యంత దుర్మార్గకరమైనటువంటి, అమానవీకరమైనటువంటి, ఒక దారుణమైనటువంటి ఒక సిస్టమ్. నౌ ఇన్ ద లాస్ట్ డెకేడ్ ఆఫ్ 20th century అండ్ మై ఓన్ 8th decade యాజ్ ఎ మ్యాన్ ద సిస్టమ్ హ్యాడ్ బీన్. అంటే ఈ 20వ శతాబ్దం యొక్క చివరి సంవత్సరం అంటే 1990 ఈ చివరి దశకంలోన, అలాగే అదే సమయంలో నెల్సన్ మండేలా యొక్క వయసు 80 years కదా, ఈ సందర్భంగా overturned forever and replaced by one that recognized the rights and freedoms of all people. అలాంటి అపార్థైడ్ సిస్టమ్ అనేది నా యొక్క 80వ దశకం చివరిలోన, అలాగే 20వ శతాబ్దం యొక్క చివరి దశకం అంటే 1990s ఈ సమయానికల్లా ఓవర్టర్న్డ్ అంటే మార్చేసాం. ఫర్ ఎవర్, ఎప్పటికి శాశ్వతంగా దాన్ని మార్చేసి దాన్ని దేంతో రీప్లేస్ చేయగలిగామంటే ఏదైతే డెమోక్రసీ అనే సిస్టమ్ ఉందో, ప్రజల యొక్క హక్కుల్ని వాళ్ళ యొక్క వర్ణ వివక్షతకు తావు లేకుండా గుర్తించగలిగే ప్రజాస్వామ్య పద్ధతిలోకి మార్చగలిగాము అని చెప్తున్నారు. దట్ డే హ్యాడ్ కమ్ అబౌట్ త్రూ ద అన్ఇమాజినబుల్ సాక్రిఫైస్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ మై పీపుల్. ఆ రోజు ఎలా వచ్చిందంటే కొన్ని వేలాది మంది మా ప్రజలు చేసిన త్యాగం ఫలితంగా ఇమాజిన్ చేయలేనటువంటి, ఊహించలేనటువంటి త్యాగాల కారణంగా వచ్చింది. పీపుల్ హూస్ సఫరింగ్ అండ్ కరేజ్ కెన్ నెవర్ బీ కౌంటెడ్ ఆర్ రీపేడ్. ఆ ప్రజల యొక్క త్యాగాలు కానీ, వాళ్ళు పడిన బాధ కానీ, వాళ్ళు చూపించిన తెగువ ఇవేవి కూడా మనం లెక్కించలేము, వాటికి మనం వాల్యూ కట్టలేము. I felt that day, as I have on so many other days, that I was simply the sum of all those African patriots who had gone before me. ఆ రోజు దేనికి ఫలితంగా భావించానంటే నన్ను ఆఫ్రికా నుంచి చనిపోయినటువంటి అందరు దేశభక్తులకు సమానంగా భావించుకున్నాను. దట్ లాంగ్ అండ్ నోబుల్ లైన్ ఎండెడ్ అప్ నౌ అండ్ బిగన్ అగైన్ విత్ మీ. వాళ్ళ యొక్క దీర్ఘకాలపు జీవన రేఖంతా ముగిసిపోయి నాతో మళ్ళీ మొదలైందన్నట్టుగా భావించాను. వాళ్ళ నిరీక్షణ ముగిసి మళ్ళీ నాతో జీవితం మొదలైందన్నట్టుగా నేను భావించాను. ఐ వాజ్ పెయిన్డ్ దట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు థ్యాంక్ దెమ్. నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్పలేనందుకు చాలా దుఃఖించాను. దట్ దే వర్ నాట్ ఏబుల్ టు సీ వాట్ దేర్ సాక్రిఫైసెస్ హ్యాజ్ రాట్. వాళ్ళ యొక్క త్యాగాల ఫలితంగా ఏది వచ్చింది, ఈ స్వతంత్రం లేదా ఈ వర్ణ వివక్షత లేని సమాజం వచ్చిందనే విషయం వాళ్ళు తెలుసుకోలేకపోయినందుకు, వాళ్ళు ముందే చనిపోయారు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి, వాళ్ళు తెలుసుంటే ఎంత బాగుండేది కదా అని నేను చాలా బాధపడ్డాను. రాట్ అంటే ఓల్డ్ ఫ్యాషన్ పదం, అది డన్ లేదా అచీవ్డ్, సాధించిన. సాక్రిఫైస్ హ్యాజ్ రాట్ అంటే వారు యొక్క త్యాగాలు సాధించిన ఫలితాన్ని వాళ్ళు చూడలేనందుకు నేను చాలా దుఃఖించాను. ఈ పారాగ్రాఫ్లో నెల్సన్ మండేలా త్యాగధనుల యొక్క గొప్పతనాన్ని, వాళ్ళు చేసిన త్యాగాన్ని గుర్తుంచుకున్నారు. వాళ్ళ త్యాగ ఫలితంగానే ఇటువంటి వర్ణ వివక్ష లేనటువంటి ప్రభుత్వం ఏర్పాటైంది, డెమోక్రటిక్ గవర్నమెంట్ అనేది ఏర్పాటైంది. కానీ వాళ్ళకి ఆ విషయం తెలియనందుకు బాధపడుతున్నానంటూ చెప్తున్నారు. ద పాలసీ ఆఫ్ అపార్థైడ్ క్రియేటెడ్ ఎ డీప్ అండ్ లాస్టింగ్ వోండ్ ఇన్ మై కంట్రీ అండ్ మై పీపుల్. ఈ అపార్థైడ్ అనే పాలసీ వల్ల మా దేశంలో ప్రజల్లోన తీవ్రమైన గాయం అనేది
డీప్ అంటే లోతైన, లాస్టింగ్ అంటే చాలా కాలం అన్నటువంటి గాయం అనేది ఏర్పడింది. ఆల్ ఆఫ్ అస్ విల్ స్పెండ్ మెనీ ఇయర్స్ ఇఫ్ నాట్ జనరేషన్స్ రికవరింగ్ ఫ్రమ్ దట్ ప్రొఫౌండ్ హర్ట్. అలాంటి తీవ్రమైన గాయం నుంచి కోలుకునేందుకు కొన్ని జనరేషన్స్ కాకపోయినా కనీసం కొన్ని ఇయర్స్ అయినా పడతాయి మా దేశానికి. ఇక్కడ ప్రొఫౌండ్ అంటే డీప్ అండ్ స్ట్రాంగ్ అనే మీనింగ్ ఇచ్చారు. సో అలాంటి తీవ్రమైన గాయం నుంచి కోలుకోవడానికి మా దేశానికి అయితే కొన్ని సంవత్సరాలైనా పడతాయి అట్లీస్ట్. బట్ ద డెకేడ్స్ ఆఫ్ ద ఆపరేషన్ అండ్ బ్రూటాలిటీ హ్యాడ్ అనదర్ అన్ఇంటెండెడ్ ఎఫెక్ట్. కానీ డెకేడ్స్ ఆఫ్ ఆపరేషన్ అంటే దశాబ్దాల పాటు కొనసాగిన అణిచివేత, బ్రూటాలిటీ అంటే క్రూరత్వం అనేది ఇంకో రకమైన అన్ఇంటెండెడ్ అంటే ఉద్దేశపూర్వకంగా లేనటువంటిది అని అర్థం అనమాట. సో అన్ఇంటెండెడ్ ఎఫెక్ట్ కూడా కలిగించింది. ఏంటంటే ఇట్ ప్రొడ్యూస్డ్ ద ఆలివర్ టాంబోస్. ఇది అలాంటి అణిచివేత కారణంగా ఈ క్రింద తెలుపబడిన అనేక మంది దేశభక్తులు అనేవాళ్ళు ఇక్కడ ఉద్భవించారు. వాళ్ళ కొంతమంది పేర్లు ఇచ్చారు చూడండి. ఆలివర్ టాంబోస్, వాల్టర్ సిసులిస్, చీఫ్ లుథులీస్, యూసఫ్ డాడూస్, బ్రామ్ ఫిషర్స్, ద రోబర్ట్ సుడక్విస్ ఆఫ్ అవర్ టైం. అనేక మంది గొప్ప గొప్ప త్యాగధనులు అనేవాళ్ళు ఉద్భవించారు. మెన్ ఆఫ్ సచ్ ఎక్స్ట్రాడినరీ కరేజ్. వాళ్ళు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించారు అంటూ కొంతమంది గొప్ప గొప్ప నాయకుల యొక్క వివరాలు మన నెల్సన్ మండేలా గారు మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు. కరేజ్, విజ్డమ్ అండ్ జనరాసిటీ దట్ దేర్ లైక్ మే నెవర్ బి నోన్ అగైన్. వాళ్ళు ప్రదర్శించినటువంటి ధైర్య సాహసాలు, జ్ఞానము, దాతృత్వపు స్వభావం ఇవన్నీ కూడా ఇంకెప్పుడు కూడాను తిరిగి తెలుసుకోలేనంత గొప్ప త్యాగధనులు అనేవాళ్ళు ఆ సమయంలో ఈ తెల్ల జాతీయుల అణిచివేత కారణంగానే ఉద్భవించారు. పెర్హాప్స్ ఇట్ రిక్వైర్స్ సచ్ డెప్త్స్ ఆఫ్ అప్రెషన్ టు క్రియేట్ సచ్ హైట్స్ ఆఫ్ క్యారెక్టర్. నిజానికి ఈ త్యాగధనులు ప్రదర్శించినంత గొప్ప క్యారెక్టర్ కలిగిన మనుషులు ఉద్భవించాలంటే అలాంటి లోతైన అణిచివేత అనేది అవసరమేమో. ఉలి యొక్క దెబ్బలు పడితే కానీ శిల్పం కాలేదు అంటారు కదా. అలాగే లోతైన అణిచివేతను ఎదుర్కొన్నందు కారణంగానే ఇలాంటి గొప్ప క్యారెక్టర్ కలిగిన దేశభక్తులు జనించారు అని మండేలా అభిప్రాయపడుతున్నారు. మై కంట్రీ ఈజ్ రిచ్ ఇన్ ద మినరల్స్ అండ్ జెమ్స్ దట్ లై బెనీత్ ఇట్స్ సాయిల్. మా దేశం ఈ నేల అంతర్భాగంలో విలువైన రాళ్ళు, రత్నాలకు ప్రసిద్ధి చెందింది. బట్ ఐ హ్యావ్ ఆల్వేస్ నోన్ దట్ గ్రేటెస్ట్ వెల్త్ ఇట్స్ పీపుల్ ఫైనర్ అండ్ ట్రూవర్ దెన్ ద ప్యూరెస్ట్ డైమండ్స్. కానీ మా దేశ ప్రజలైతే ఈ డైమండ్స్ కంటే లేదా రాళ్ళు, రత్నాల కంటే ఇంకా స్వచ్ఛమైనటువంటి గొప్ప సంపద అని నెల్సన్ మండేలా తన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రశంసిస్తూ చెప్తున్నారు. ఇట్ ఈస్ ఫ్రమ్ దీస్ కామ్రేడ్స్ ఇన్ ద స్ట్రగుల్ దట్ ఐ లెర్న్ ద మీనింగ్ ఆఫ్ కరేజ్. నాకు ధైర్యం అనే పదానికి అర్థం నేర్పిందే నా కామ్రేడ్స్, నా విప్లవ సహచరులు. టైమ్ అండ్ అగైన్ ఐ హ్యావ్ సీన్ మెన్ అండ్ ఉమెన్ రిస్క్ అండ్ గివ్ దేర్ లైఫ్స్ ఫర్ ఐడియా. టైమ్ అండ్ అగైన్ అంటే అనేక సార్లు, నేను చాలా సందర్భాల్లో చూశాను, స్త్రీలు, పురుషులు వాళ్ళు తమ జీవితాలని రిస్క్లో పెట్టడం దేనికోసం, ఒక ఐడియా. ఇక్కడ ఐడియా అంటే వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేయడం అనే ఐడియా కోసం తన జీవితాలనే పణంగా పెట్టడం అనేది నేను చూడగలిగాను. ఐ హ్యావ్ సీన్ మెన్ స్టాండ్ అప్ టు అటాక్స్ అండ్ టార్చర్ వితౌట్ బ్రేకింగ్, షోయింగ్ స్ట్రెంగ్త్ అండ్ రెసిలియన్స్ దట్ డెఫీస్ ఇమాజినేషన్. రెసిలియన్స్ అంటే ద ఎబిలిటీ టు డీల్ విత్ ఎనీ కైండ్స్ ఆఫ్ హార్డ్షిప్స్, రికవర్ ఫ్రమ్ ఇట్స్ ఎఫెక్ట్స్. ఎంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవడం, అవి కలిగించే ఫలితాల నుంచి రికవర్ అవ్వగలగడం, అంటే మళ్ళీ లేచి నిలబడగలగడం అనేదాన్ని రెసిలియన్స్ అని అంటారనమాట. నేను ఏం చూడగలంటే చాలామంది మా మనుషులు ఈ అటాక్స్కి తట్టుకొని, వాళ్ళు తెల్లజాతీయులు పెట్టే టార్చర్ని తట్టుకొని ఎటువంటి బ్రేకింగ్కి లోనవ్వకుండా, అంటే వెన్ను తిరగకుండా, షోయింగ్ స్ట్రెంగ్త్ అంటే చాలా తమ బలాన్ని, రెసిలియన్స్ని చూపిస్తూ, రెసిలియన్స్ చెప్పుకున్నాం కదా, తెగువ చూపిస్తూ, డెఫీస్ ద ఇమాజినేషన్ మన ఊహకందనటువంటి తెగువని ప్రదర్శించి ఐ లెర్న్ దట్ కరేజ్ వాజ్ నాట్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఫియర్. ఇంకా ఏం నేర్చుకున్నానంటే కరేజ్, ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, బట్ ట్రైంఫ్ ఓవర్ ఇట్. కానీ ఆ భయాన్ని అధిగమించగలగడం, ఆ భయంపై విజయం సాధించడం అనేది. ద బ్రేవ్ మ్యాన్ ఈజ్ నాట్ హీ హూ డస్ నాట్ ఫీల్ అఫ్రైడ్, బట్ హీ హూ కాంక్విట్స్ దట్ ఫియర్.
ధైర్యవంతుడు ఎవరంటే ఎవరైతే భయపడడో వాడు కాదు, కానీ ఎవరైతే భయాన్ని అధిగమించగలడో వాడే నిజమైన ధైర్యవంతుడు అని నేను తెలుసుకోగలను. నో వన్ ఈజ్ బార్న్ హేటింగ్ అనదర్ పర్సన్ బికాస్ ఆఫ్ ద కలర్ ఆఫ్ హిస్ స్కిన్ ఆర్ హిస్ బ్యాక్గ్రౌండ్ ఆర్ హిస్ రిలీజియన్. ఏ ఒక్క మనిషి కూడా పుట్టుకతోనే తన సాటి మనిషి యొక్క రంగుని లేదా అతని బ్యాక్గ్రౌండ్ని, అతని మతాన్ని చూసి ఇతన్ని అసహించుకోవాలి అని ప్రారంభించడు. పుట్టుకతోనే అలాంటి లక్షణం ఎవరికీ రాదు. People must learn to hate. If they can learn to hate, they can be taught to love, for love comes more naturally to human heart than its opposite. People must learn to hate. ప్రజలు పుట్టిన తర్వాత తమ పరిసరాల నుంచి ఇతరులను మనం అసహించుకోవాలి, కొన్ని మతాలను అసహించుకోవాలి, కొంతమంది రంగును అసహించుకోవాలి, కొంతమంది బ్యాక్గ్రౌండ్ అసహించుకోవాలని తన పరిసరాల నుంచి ఇతర మనుషుల నుండే నేర్చుకుంటారు. దాని అర్థం ఏంటి? ఇఫ్ దే కెన్ లెర్న్ టు హేట్, వాళ్ళు ఇలా హేట్ చేయడం నేర్చుకున్నారంటే దే కెన్ బీ టాట్ టు లవ్, వాళ్ళు ప్రేమించడం కూడా నేర్చుకోగలరు. వారికి మనం నేర్పితే ప్రేమ కూడా నేర్చుకోగలరు. ఫర్ లవ్ కమ్స్ మోర్ న్యాచురల్లీ టు ద హ్యూమన్ హార్ట్ దెన్ ఇట్స్ ఆపోజిట్. ఎందుకంటే ప్రేమ అనేది మానవ హృదయానికి అత్యంత సహజంగా వస్తుంది, దాని ఆపోజిట్ అయినటువంటి ద్వేషం కంటే. దాని అర్థం ద్వేషం కంటే ప్రేమ సులభంగా నేర్చుకోవచ్చు. మండేలా గారి అభిప్రాయం ఏంటి? ఇక్కడ అందరూ కూడా ఇతరులని ప్రేమించడం నేర్చుకోవాలి. ఎవరైతే మనసుల్లో హ్యాటర్డ్ ఉందో, ద్వేషం ఉందో, వాళ్ళు దాన్ని విడనాడి ప్రేమించడం నేర్చుకోవాలి. ఈవెన్ ఇన్ ద గ్రిమ్మెస్ట్ టైమ్స్ ఇన్ ప్రిజన్ వెన్ మై కామ్రేడ్స్ అండ్ ఎవర్ పుష్ టు అవర్ లిమిట్స్. ప్రిజన్ అంటే జైలు జీవితంలో మేము చాలా బాధాకరమైన సందర్భాల్లో కూడాను వెన్ మై కామ్రేడ్స్ అండ్ ఎవర్ పుష్ టు అవర్ లిమిట్స్. పుష్ టు అవర్ లిమిట్స్ అంటే మీనింగ్ ఇచ్చాడు పుష్ టు ద లాస్ట్ పాయింట్ ఇన్ అవర్ ఎబిలిటీ టు బేర్ పెయిన్. నొప్పిని భరించగలిగే చివరి పాయింట్ సందర్భంలో కూడాను, అలాంటి తీవ్రమైన విచారకరమైన సందర్భాల్లో కూడాను ఐ వుడ్ సీ ఏ గ్లిమ్మర్ ఆఫ్ హ్యూమానిటీ ఇన్ వన్ ఆఫ్ ద గాడ్స్. ఎవరో ఒక గాడ్లోన నేను మానవత్వపు చిన్నని వెలుగు రేఖల్ని చూడగలిగేవాడిని. పెర్హాప్స్ జస్ట్ ఫర్ ఎ సెకండ్, కనీసం ఒక సెకండ్స్ పాటు అలాంటి దాన్ని చూసినా సరే, బట్ ఇట్ వాస్ ఎనఫ్ టు రీఎష్యూర్ మీ అండ్ కీప్ గోయింగ్. నేను మళ్ళీ అభయం ఇచ్చుకొని ముందుకు కొనసాగాలి, ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక వెలుగు రేఖలాగా ఆ ఎవరో ఒక గాడ్లో కనిపించిన సన్నని మానవత్వపు రేఖ నాకు ఆశనిచ్చేది. ఎలాంటి పరిస్థితులు అతను జైలు జీవితంలో ఎదుర్కొన్నాడో, కానీ భవిష్యత్తు పట్ల ఎలా ఆశను వదులుకోలేదో మనకు నెల్సన్ మండేలా గారు చెప్తున్నారు. మ్యాన్స్ గుడ్నెస్ ఈజ్ ఎ ఫ్లేమ్ దట్ కెన్ బి హిడెన్ బట్ నెవర్ బి ఎక్స్టింగ్విష్డ్. మనిషిలో ఉండే మంచితనం అనేది ఒక సన్నని మంట లాంటిది. దాన్ని మనం దాచుకోగలం తప్పితే ఎప్పటికీ ఆ మంట అనేది ఆగదు. దీని అర్థం ఏంటంటే ఎంతటి కఠినాత్మలలోనైనా ఒక చిన్నని మంచితనం అనే ఒక భావం అనేది ఉంటుంది అని చెప్తున్నారు నెల్సన్ మండేలా. ఇన్ లైఫ్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ట్విన్ ఆబ్లిగేషన్స్. ఆబ్లిగేషన్ టు హిస్ ఫ్యామిలీ, టు హిస్ పేరెంట్స్, టు హిస్ వైఫ్ అండ్ చిల్డ్రన్, అండ్ హీ హ్యాస్ అన్ ఆబ్లిగేషన్ టు హిస్ పీపుల్. ప్రతి మనిషికి జీవితంలో రెండు బాధ్యతలు ఉంటాయి. ఒకటోది అతని ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే ఎవరు? టు హిస్ పేరెంట్స్, వైఫ్ అండ్ చిల్డ్రన్. రెండో బాధ్యత ఏంటంటే అండ్ హీ హ్యాస్ అన్ ఆబ్లిగేషన్ టు హిస్ పీపుల్. అతను తన ప్రజల పట్ల, తన దేశం పట్ల కూడా అతనికి బాధ్యత ఉంటుంది. టు కమ్యూనిటీ, హిస్ కంట్రీ, దేశం పట్ల, తన సమాజం పట్ల, తన ప్రజల పట్ల కూడా అతనికి బాధ్యత ఉంటుంది. ఇన్ ఎ సివిల్ and human society, each man is able to fulfill those obligations according to his own inclinations and abilities. ఒక పౌర సమాజంలో, మానవత్వం కలిగిన సమాజంలో ప్రతి మనిషి కూడాను ఇలాంటి రెండు బాధ్యతల్ని తీర్చుకునే అవకాశం ఉంటుంది. అకార్డింగ్ టు హిజ్ ఓన్ ఇంక్లినేషన్స్, తమ యొక్క వ్యక్తిగత అభిరుచులకు అనుసరించి, అతని సామర్థ్యాన్ని అనుసరించి ఈ బాధ్యతలు నెరవేరుస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడాను. But in a country like South Africa, it was almost impossible for a man of my birth and color to fulfill both of these obligations. సౌత్ ఆఫ్రికా లాంటి వర్ణ వివక్షత కలిగిన దేశంలో నాలాంటి రంగు కలిగినటువంటి అంటే నల్ల జాతీయులకి ఇలాంటి బాధ్యతలను నెరవేర్చుకునే అవకాశమే లేదు. సౌత్ ఆఫ్రికా, ఏ మ్యాన్ ఆఫ్ కలర్ హూ అటెంప్టెడ్ టు లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వాజ్ పనిష్డ్ అండ్ ఐసోలేటెడ్. సౌత్ ఆఫ్రికాలో మ్యాన్ ఆఫ్ కలర్ అంటే నల్ల జాతీయులు ఎవరైతే తమ దేశం కోసం, ప్రజల కోసం ఆలోచించడానికి ప్రయత్నించారో వాళ్ళని పనిష్ చేసి ఐసోలేట్ చేసేవాళ్ళు, అంటే జైలులో వేసేవాళ్ళు. ఇన్ సౌత్ ఆఫ్రికా, ఏ మ్యాన్ హూ ట్రైడ్ టు ఫుల్ఫిల్ హిస్ డ్యూటీ టు హిస్ పీపుల్. సౌత్ ఆఫ్రికాలో ఎవరైతే ప్రజల కోసం పనిచేయాలనుకునే వాళ్ళు, లేదా ఈ సందర్భంలో చెప్పుకుంటే వర్ణ వివక్షతపై వ్యతిరేకంగా పోరాడాలని అనుకునే వాళ్ళు, was inevitably ripped from his family and his home and was forced to live life apart.
ఇన్ఎవిటబుల్ అంటే అన్అవాయిడబుల్లీ, తప్పించుకోలేని విధంగా వాడిని సెపరేట్ చేసేసేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ నుంచి, వాళ్ళ ఇంటి నుంచి. అంటే జైలులో వేసేసేవాళ్ళు. అండ్ ఫోర్స్ టు లివ్ లైఫ్ అపార్ట్. అందుకనే వాళ్ళు దొరికితే జైల్లో వేస్తారు కాబట్టి వాళ్ళు ఎలాంటి జీవితం గడిపేవారు, ఇంటికి దూరంగా చీకట్లో బతికేవారు. ఏ ట్విలైట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సీక్రసీ అండ్ రెబెలియన్. ట్విలైట్ అంటే సంధ్యాసమయం, సూర్యుడు కుంగిపోయిన తర్వాత కూడాను సన్నని వెలుగు కనిపిస్తుంది కదా, చీకటి, చిరు చీకటి, అలాంటి జీవితం గడిపేవాళ్ళు. ఎవరైతే ఇలాంటి విప్లవాత్మక భావాలు కలిగిన వ్యక్తులందరూ కూడాను చీకటి జీవితం గడపాల్సి వచ్చేది. దానివల్ల వాళ్ళు ఫ్యామిలీకి దూరంగా వెళ్ళిపోవాల్సి వచ్చేది. ఐ డిడ్ నాట్ ఇన్ ద బిగినింగ్ చూస్ టు ప్లేస్ మై పీపుల్ అబౌవ్ మై ఫ్యామిలీ. మొదట్లో నేను కూడా నా ఫ్యామిలీకి ప్రయారిటీ ఇచ్చాను, నా ప్రజలకి తర్వాత స్థానం ఇచ్చాను. కానీ ఇన్ అటెంప్టింగ్ టు సర్వ్ మై పీపుల్ ఐ ఫౌండ్ దట్ ఐ వాజ్ ప్రివెంటెడ్ ఫ్రమ్ ఫుల్ఫిల్లింగ్ మై ఆబ్లిగేషన్స్ యాజ్ ఎ సన్, ఎ బ్రదర్, ఎ ఫాదర్ అండ్ ఎ హస్బెండ్. కానీ నేను నా ప్రజలకి సేవ చేయడం మొదలుపెట్టాక, అంటే ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం మొదలుపెట్టాక నేను చీకటి జీవితం గడపాల్సి వచ్చింది. నా ఫ్యామిలీకి నేను బాధ్యతలు నెరవేర్చే అవకాశం లేకుండా అయిపోయింది. నా ఫ్యామిలీకి దూరం అయిపోయానని చెప్తున్నారు. ఉద్యమ నాటి రోజుల్ని మండేలా గారు గుర్తు చేస్తూ ఉన్నారన్నమాట. ఐ వాజ్ నాట్ బార్న్ విత్ ఎ హంగర్ టు బి ఫ్రీ. పుట్టుకతోనే నేను ఇలాంటి స్వేచ్ఛ కోసం పోరాడాలని అనుకోలేదు. ఐ వాజ్ బార్న్ ఫ్రీ ఇన్ ఎవ్రీ వే దట్ ఐ కుడ్ నో. పుట్టుకతో నేను ఫ్రీగా అంటే స్వేచ్ఛగానే పుట్టాను. నాకు తెలిసిన అన్ని పద్ధతుల్లో స్వేచ్ఛగా ఉన్నాను. ఫ్రీ టు రన్ ఇన్ ద ఫీల్డ్స్ నియర్ మై మదర్స్ హట్. మా అమ్మ దగ్గర గుడిసె దగ్గర నేను పరిగెడుతూ ఉండేవాడిని పొలాల్లో. ఫ్రీ టు స్విమ్ ఇన్ ద క్లియర్ స్ట్రీమ్ దట్ ర్యాన్ త్రూ మై విలేజ్. మా వీధులు, మా ఊరిలో ప్రవహించే ఏరులో నేను ఈత కొట్టుకుంటూ హ్యాపీగా ఉండేవాడిని. ఫ్రీ టు రోస్ట్ మీలీస్ అండర్ ద స్టార్స్ అండ్ రైడ్ ద బ్రాడ్ బ్యాక్ ఆఫ్ స్లో మూవింగ్ బుల్స్. ఆరు బయట నక్షత్రాల కింద జొన్న పొత్తులను కాల్చుకుంటూ, అలాగే బ్రాడ్ బ్యాక్స్ ఆఫ్ స్లో మూవింగ్ బుల్స్, నెమ్మదిగా సాగేటటువంటి దున్నపోతులపై చక్కగా రైడ్ చేస్తూ, ఎంజాయ్ చేస్తూ స్వేచ్ఛగా ఉండేవాడిని. యాజ్ లాంగ్ యాజ్ ఐ ఒబేడ్ మై ఫాదర్ అండ్ అబైడెడ్ బై ద కస్టమ్స్ ఆఫ్ మై ట్రైబ్, ఐ వాజ్ నాట్ ట్రబుల్డ్ బై ఎనీ లాస్ ఆఫ్ మ్యాన్ ఆర్ గాడ్. మా ట్రైబ్, మా జాతి యొక్క ఆదేశాలు పాటించినంతకాలం, మా నాన్నగారి ఆదేశాలు పాటించినంతకాలం నాకు ఎటువంటి చట్టాలు, దేవుడు కానీ మనిషి కానీ ఎటువంటి ఇబ్బందులకు నాకు ఎప్పుడూ గురి కాలేదు. ఇట్ వాజ్ ఓన్లీ వెన్ ఐ బిగాన్ టు లెర్న్ దట్ మై బాయ్హుడ్ ఫ్రీడమ్ వాజ్ అన్ ఇల్యూషన్. నేను ఫ్రీడమ్ కోసం ఆరాటపడ్డం అనేది ఎప్పుడు జరిగిందంటే, ఒక అబ్బాయిగా ఉన్నప్పుడు నాకున్నటువంటి స్వేచ్ఛ అంతా కూడా కేవలం ఒక భ్రాంతి అని తెలుసుకున్నప్పుడు ఫ్రీడమ్ కోసం ఆరాటపడడం నేను ప్రారంభించాను. వెన్ ఐ డిస్కవర్డ్ యాజ్ ఎ యంగ్ మ్యాన్ దట్ మై ఫ్రీడమ్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ టేకెన్ ఫ్రమ్ మీ. ఒక కుర్రవాడిగా ఉన్నప్పుడు నా స్వేచ్ఛ అంతా ఇప్పటికే తెల్ల జాతీయుల చేతిలోకి వెళ్ళిపోయింది. దెన్ దట్ ఐ బిగాన్ టు హంగర్ ఫర్ ఇట్. అప్పుడు నేను ఆ ఫ్రీడమ్ కోసం ఆరాటపడడం నేను ప్రారంభించాను. ఎట్ ఫస్ట్ మొదట్లో ఏమైందంటే, యాజ్ ఎ స్టూడెంట్ ఐ వాంటెడ్ ఫ్రీడమ్ ఫర్ ఓన్లీ మై సెల్ఫ్. మొదట్లో ఒక స్టూడెంట్గా నా వ్యక్తిగత స్వేచ్ఛ కోసం నేను ఆరాటపడ్డాను. ద ట్రాన్సిటరీ ఫ్రీడమ్స్ ఆఫ్ బీయింగ్ ఏబుల్ టు స్టే అవుట్ ఎట్ నైట్. ట్రాన్సిటరీ అంటే నాట్ పర్మనెంట్. ఒక తాత్కాలికమైనటువంటి ఫ్రీడమ్ కోసమే ఆరాటపడ్డాను. నేను బయటికి స్వేచ్ఛగా వెళ్ళొచ్చు, రాత్రిపూట ఎక్కడికైనా నేను స్వేచ్ఛగా వెళ్ళే ఫ్రీడమ్ నాకు కావాలి. నేను ఏది కావాలంటే అది చదువుకోవాలి. అండ్ గో వేర్ ఐ చోజ్. ఎక్కడికి కావాలంటే నేను అక్కడికి వెళ్ళాలి. ఈ ఫ్రీడమ్ ఉంటే నాకు చాలు అనుకున్నాను. లేటర్ యాజ్ ఎ యంగ్ మ్యాన్ ఇన్ జోహెన్స్బర్గ్ ఐ యార్న్డ్ ఫర్ ద బేసిక్ ఆనరబుల్ ఫ్రీడమ్స్ ఆఫ్ అచీవింగ్ మై పొటెన్షియల్. తర్వాత జోహెన్స్బర్గ్లో ఉన్నప్పుడు, ఒక కుర్రవాడిగా ఉన్నప్పుడు నేను యార్న్డ్ అంటే ఆతృత పడడం, ఫ్రీడమ్ కోసం చాలా తీవ్రంగా ఆరాటపడ్డాను. ఎందుకంటే ఫర్ అచీవింగ్ మై పొటెన్షియల్, నా శక్తి కొలది నేను ఏదైనా సాధించడానికి కోసం నాకు ఫ్రీడమ్ కావాల్సి వచ్చింది. ఆఫ్ ఎర్నింగ్ మై కీప్, నేను సంపాదించుకోవడానికి ఫ్రీడమ్ కావాలి. మ్యారీయింగ్ అండ్ హ్యావింగ్ ఫ్యామిలీ, పెళ్లి చేసుకునే ఒక ఫ్యామిలీ స్థాపించడం కోసం నాకు ఫ్రీడమ్ కావాలని నేను భావించాను. ద ఫ్రీడమ్ నాట్ టు బి అబ్స్ట్రక్టెడ్ ఇన్ ఏ లాఫుల్ లైఫ్. ఒక చట్టబద్ధమైన జీవితం గడిపినప్పుడు ఎవరు కూడా నన్ను అడ్డుకోకూడదు, ఎటువంటి ఇబ్బందులు నాకు కలగకూడదు, అలాంటి స్వేచ్ఛ నాకు కావాలని నేను ఆరాటపడ్డాను. కానీ ఇదంతా కూడా మనకేమర్థమవుతుందంటే, మొదట్లో తాను బయట తిరిగితే చాలు అలాంటి ఫ్రీడమ్ అనుకున్నాడు. తర్వాత నాకు ఒక ఫ్యామిలీ లైఫ్ని గడిపితే నాకు ఒక ఫ్రీడంగా ఉంటే చాలు అనుకున్నాడు. తర్వాత సందర్భంలో ఆ కోరిక ఎలా ట్రాన్సిషన్ చెందిందో. బట్ దెన్ ఐ స్లోలీ సా దట్ నాట్ ఓన్లీ యాజ్ వాజ్ ఐ నాట్ ఫ్రీ, బట్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వర్ నాట్ ఫ్రీ. తర్వాత నెమ్మదిగా నేను గమనించేసరికి కేవలం నా ఒక్కడనే కాదు, నా అన్నదమ్ములు, అంటే ఇక్కడ తన సొంత అన్నదమ్ములను కాదు, తన దేశంలోని అక్క చెల్లెలు, సోదర సోదరీమణులందరికీ కూడా ఫ్రీడమ్ లేదు.
I saw that it was not just my freedom that was curtailed. Curtailed అంటే మీనింగ్ రెడ్యూస్డ్. కేవలం నా ఒక్కడి ఫ్రీడమ్ మాత్రమే తగ్గించబడలేదు, బట్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎవ్రీ వన్ హూ లుక్ లైక్ ఐ డిడ్. నాలా కనిపించే నా చుట్టూ ఉండే అందరి ఫ్రీడమ్ కూడాను హరించి వేయబడింది. దట్ ఈస్ వెన్ ఐ జాయిన్డ్ ద ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ that is when the hunger for my own freedom became greater hunger for the freedom of my people. అప్పుడే నేను ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యాను. నా యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ కావాలనే కోరిక నుంచి నా దేశంలోని ప్రజలందరికీ కూడాను స్వేచ్ఛ కావాలనే ఒక గొప్ప కోరికగా నా ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేది పరిణామం చెందింది. It was this desire for the freedom of my people to live their lives with dignity and self-respect that animated my life. ఆ కోరిక ఏంటంటే నా ప్రజలందరూ కూడా వాళ్ళ జీవితాల్ని పూర్తి గౌరవంతో, సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవంతో గడపాలి అనేదే. అలాంటి ఆలోచన వల్లే నాకు ఈ ఫ్రీడమ్ అనే కోరిక, అందరి యొక్క ఫ్రీడమ్ కావాలనే డిజైర్ అనేది నా మనసులో రూపుదిద్దుకుంది. దట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఏ ఫ్రైటెండ్ యంగ్ మ్యాన్ ఇంటూ ఏ బోల్డ్ వన్. ఆ కోరికే ఒక సాధారణమైనటువంటి భయపడే కుర్రవాడిని ఎలా మార్చింది? ఒక ధైర్యవంతుడిగా మార్చింది. బోల్డ్ వన్, ధైర్యవంతుడు. దట్ డ్రోవ్ ఏ లా అబైడింగ్ అటార్నీ టు బికమ్ ఏ క్రిమినల్. ఒక చట్టానికి పరిబడి ప్రవర్తించే ఒక పౌరుడిని ఒక క్రిమినల్గా మార్చింది. దట్ టర్న్డ్ ఏ ఫ్యామిలీ లవింగ్ హస్బెండ్ టు ఏ మ్యాన్ వితౌట్ ఏ హోమ్. ఒక ఇంటిని, ఒక ఫ్యామిలీని ఇష్టపడే ఒక భర్త నుంచి ఇంటికి దూరంగా గడిపే వ్యక్తిగా మార్చింది. దట్ ఫోర్స్డ్ ఏ లైఫ్ లవింగ్ మ్యాన్ టు లివ్ లైక్ ఏ మాంక్. ఒక ఫ్యామిలీ జీవితానికి గడపడానికి ఇష్టపడే ఒక మనిషి నుంచి ఒక సన్యాసిగా బతకడానికి ఇష్టపడే మనిషిగా ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనే కోరిక నన్ను ఆ విధంగా మార్చేసింది. ఐఎమ్ నో మోర్ వర్చువస్ ఆర్ సెల్ఫ్ సాటిస్ఫైయింగ్ మ్యాన్ దెన్ ద నెక్స్ట్ మ్యాన్, but I found that I could not even enjoy the poor and limited freedoms I was allowed when I knew my people were not free. Freedom is invincible. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన, ఐఎమ్ నో మోర్ వర్చువస్. నేను ఇప్పుడు ఎటువంటి మారల్ వాల్యూస్ లేని మనిషిని, ఎందుకంటే ఇంతకుముందు చట్టానికి లోబడి ప్రవర్తించేవాడిని, ఇప్పుడు అలా లేదు. ఆర్ సెల్ఫ్ సాక్రిఫైసింగ్ మ్యాన్ దెన్ ద నెక్స్ట్ మ్యాన్. నా పక్కన ఉండే మనిషి కంటే ఇంకా ఎక్కువ త్యాగం చేసే మనిషినేమని చెప్పట్లేదు, కానీ I found that I could not even enjoy the poor and limited freedoms. ఇప్పుడు మాత్రం నాకు లభించే కొద్దిపాటి ఫ్రీడమ్ను కూడాను నేను ఎంజాయ్ చేసే పరిస్థితుల్లో లేను. ఎందుకంటే నా పక్కన మిగతా ప్రజలందరూ కూడాను ఎటువంటి ఫ్రీడమ్కి దూరంగా ఉన్నారు కాబట్టి వారందరికీ లేని ఆ చిన్నపాటి ఫ్రీడమ్ను కూడా నేను ఎంజాయ్ చేసే పరిస్థితి నుండి దూరం అయిపోయాను. అంటే నాకంటే నా ప్రజల కోసం నేను ఆలోచించడం ఎక్కువగా మొదలుపెట్టేశాను. Freedom is indivisible. The chains on any one of my people were the chains on all of them. ఫ్రీడమ్ అనేది సెపరేట్ చేయలేనిది. ప్రజలందరికీ ఫ్రీడమ్ ఇస్తేనే ఫ్రీడమ్ ఇచ్చినట్టు, అంతేగాని కొద్దిమంది ఫ్రీడమ్ ఇచ్చి మిగతా వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వనప్పుడు ఆ ఫ్రీడమ్ కాదు అని చెప్పి. ద చైన్స్ ఆన్ ఎనీ వన్ ఆఫ్ మై పీపుల్ వర్ ద చైన్స్ ఆన్ ఆల్ ఆఫ్ దెమ్. మా ప్రజల్లోని ఏ కొద్దిమంది మీద ఉన్నటువంటి అణిచివేత అయినా సరే మిగతా అందరి పట్ల ఉండే అణిచివేతగా భావిస్తాం, అంతేగాని కొంతమందికి స్వతంత్రం ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోతే దాన్ని ఫ్రీడంగా మేము భావించలేం. ద చైన్స్ ఆన్ ఆల్ ఆఫ్ మై పీపుల్ వర్ ద చైన్స్ ఆన్ మీ. ప్రజలందరిపై ఉండేటటువంటి ఈ ఫ్రీడమ్ లేకపోవడం అనే ఈ పరిస్థితి, అణిచివేత నాపై అణిచివేతగా నేను భావించాను. I knew that oppressor must be liberated just as surely as the oppressed. Oppressed అంటే పీడించబడేవారు, ఇక్కడ నల్ల జాతీయులు. అప్రెసర్ అంటే పీడించేవారు లేదా అణిచివేసేవారు, ఇక్కడ తెల్ల జాతీయులు. నల్ల జాతి వారు అణిచబడేవారు ఎలాగైతే ఫ్రీడమ్ను కోల్పోయారో అదేవిధంగా అణిచివేసిన తెల్ల జాతీయులకు కూడాను లిబరేషన్ అవసరమే, వాళ్ళకి కూడా స్వేచ్ఛ అవసరమే. మండేలా గారి ఉద్దేశం ఏంటంటే, ఏ మ్యాన్ హూ టేక్స్ అవే అనదర్స్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఈజ్ ఏ ప్రిజనర్ ఆఫ్ హేటెడ్. ఎవరైతే ఎదుటి వ్యక్తి పక్క వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరిస్తారో వాళ్ళు కూడాను హేటెడ్, ద్వేషం అనే యొక్క భావానికి బందీలుగా ఉన్నారు. హీ ఈజ్ లాక్డ్ బిహైండ్ ద బార్స్ ఆఫ్ ప్రిజుడీస్ అండ్ నేరో మైండెడ్నెస్. నేరో మైండెడ్నెస్ అంటే ఇరుకైన స్వభావం. ప్రిజుడీస్ అంటే ఇక్కడ ఇచ్చడు ఏ స్ట్రాంగ్ డిస్లైక్ వితౌట్ ఎనీ గుడ్ రీజన్. ఎటువంటి కారణం లేకుండా పక్క వ్యక్తులు ఎదుటి వ్యక్తుల్ని తీవ్రంగా ద్వేషించే వాళ్ళని ప్రిజుడీస్ అని అంటారనమాట. అలాంటి భావాన్ని ప్రిజుడీస్ అంటారు. సో ఇలాగ ఎదుటి వ్యక్తి ఫ్రీడమ్ని హరించే వాళ్ళు ప్రిజుడీస్ చేతిలోనూ అలాగే నేరో మైండెడ్నెస్ చేతిలోనూ బందీలుగా ఉన్నారు. వాళ్ళకి కూడాను స్వేచ్ఛనివ్వాలి. ఐ ఆమ్ నాట్ ట్రూలీ ఫ్రీ ఇఫ్ ఐ ఆమ్ టేకింగ్ అవే సమ్వన్ ఎల్స్ ఫ్రీడమ్.
నేను కనుక ఎదుటి వ్యక్తి యొక్క ఫ్రీడమ్ని హరిస్తే నేను కూడా స్వేచ్ఛగా లేనట్టే. జస్ట్ యాజ్ ష్యూర్లీ, ఎంత ష్యూర్గా అంటే ఐ ఆమ్ నాట్ ఫ్రీ వెన్ మై ఫ్రీడమ్ ఈజ్ టేకెన్ అవే ఫ్రమ్ మీ. నా ఫ్రీడమ్ ఎవరైనా హరిస్తే ఎలాగైతే నేను ఫ్రీడమ్ లేనట్టు భావిస్తానో అదే పద్ధతిలో ఎదుటి వ్యక్తి యొక్క ఫ్రీడమ్ని హరించే ప్రతి వ్యక్తి కూడా ఫ్రీడమ్ని కోల్పోయినట్టే. ద అప్రెస్డ్ అండ్ ద అపోజర్ ఆర్ అలైక్ రాబ్డ్ ఆఫ్ దేర్ హ్యుమానిటీ. అణిచివేసేవారు, అణిచివేయబడిన వారు ఇద్దరు కూడా తమ యొక్క మానవత్వాన్ని కోల్పోయినట్టే. రాబ్డ్ అంటే దోచివేయబడ్డం, దోపిడీకి గురైనట్టే. సో మాకే కాదు, మమ్మల్ని అణిచివేస్తున్నట్టు తెల్ల జాతీయులకు కూడా ఫ్రీడమ్ అనేది అవసరం.